దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రండి, విన్న సాక్ష్యం తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచుటను గురించి లేఖనాల్లోంచి కొంతసేపు మనం కూడా వాక్య ధ్యానంలో ప్రభు మన ఎడల చూపేటువంటి కృప ఏలాంటిదో చదివి అర్థం చేసుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను నేను చదువుచూ ఉన్నాను. ఆది కాండము 15వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు. నీ పాద సన్నిధి చదవబడిన లేఖన భాగములను దయతో దీవించుమని, ఆశీర్వదించుమని, మమ్మల్ని తండ్రి మీ శిలువ చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మాకు బోధించి నేర్పించుమని, మీ తాకిడి సహాయమును మాకుంచుమని, పరిశుద్ధాత్మదేవ నడిపించుమని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండగా మానవులమైనటువంటి మనము ముందుకు వెళతాము. ఆయన తోడు లేనిదే మనము ముందుకు సాగుట అసంభవము. అయితే మనము ముందు విన్నటువంటి సాక్ష్యంలో ఒక వ్యక్తిని దర్శించటం లేక ఒక వ్యక్తిని రక్షించటం ఆయనకెంత ప్రాముఖ్యం, ఆయనకెంత ఇష్టం అని అంటే, దేవాది దేవుడు ఆది కాండములో మనం చూసినప్పుడు పితరుడైన అబ్రామునకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం, ఆయన ప్రత్యక్షం కావలసినటువంటి అవసరత ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రారంభం నుంచి కూడా మానవుని సృజించటంలో దేవుడు కలిగి ఉన్న సంకల్పం మాట వినని తనం చేత అది తప్పిపోయినప్పుడు, మాట వినని మనుష్యుల మధ్యలో నుండి మాట వినువానిగా దేవుడు తన దాసుని తానున్న ప్రదేశముల నుంచి పిలిచాడు. అవి మనకు 12వ అధ్యాయమందు స్పష్టంగా దేవుడు అబ్రామును పిలిచినప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. మాట వినని మనుష్యుని మాట వినిపింపజేసి తిరిగి తనతో సన్నిహిత సంబంధం లేక తానున్న స్థితి నుంచి దేవుడు మానవుని తప్పించటం తన సంకల్పం అయ్యింది. ఎందుకు అనంటే, తన మాట వినని తనం చేత ఎప్పటికీ దూరం కావటం, దేవుని సమీపించలేని స్థితి. ప్రారంభంలోనే ఫలమును భుజించుట, జలప్రలయం వచ్చుట, సమస్తము నిర్మూలమవుట, జలప్రలయం తదుపరి నోవహు నుండి దేవుడు భూమిని నిండించటానికి సంకల్పం కలిగి ఉండుట, అందులో నోవహు కుమారులైనటువంటి 3 కుమారుల్లో హాము తన తండ్రి పాపమును కప్పక లేక తప్పిదమును బహిర్గతము చేసినటువంటి వాడై, శపితమునకు గురైన వాడై, అతనిలో నుంచి మరలా మాట వినని జనాంగం ఉత్పన్నం కావటం,
ఆ తర్వాత షేతు వంశములో నుంచి షేము వంశముల నుండి దేవుడు తన మాట వినేటువంటి ఒక జనాంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆదికాండం 12వ అధ్యాయం 13, 14 అధ్యాయాలను మనం ధ్యానం చేసినప్పుడు తాను పిలిచిన వానిని తన చిత్త ప్రకారంగా, తన సంకల్ప ప్రకారంగా సమృద్ధిలోనికి నడిపించినప్పుడు, సర్వ సమృద్ధిని కలుగజేసినప్పుడు, తాను పిలిచిన వాని పక్షంగా కార్యములు జరిగించినప్పుడు, ఇంకా కొదవగా ఉన్న వాటి విషయములో అనగా సంతానం విషయములో అతన్ని ధైర్యపరుస్తూ భయపడకము నేను నీకు కేడమని 15వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. భయపడకము నేను నీకు కేడము. మరి సంతానం విషయంలో ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు అనేటువంటి దానిని గురించి ఆలోచన చేస్తే, ఏ మానవుడైనను సరే ఇది నా వలన అయింది అనేటువంటి ఆ స్థితిలో నేను గనక దేవుని పనులు చేశాను అని అనుకొనకుండా ఉండునట్లు, అసాధ్యమైన దానిని కేవలము దేవునికి మాత్రమే సాధ్యమవునట్లుగా, సంతానము లేని సమయంలో నేను నీకు సంతానమునిస్తానని, నీ సంతానమును ఆశీర్వదిస్తానని, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని వాగ్దానము చేసి, ఆ వాగ్దాన నిబంధనకు తానే నిబద్ధత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్న విధాన్ని మనం ఈ అధ్యాయంలో చూడగలం. అప్పటికి ఆయనకు సంతానము లేని సమయంలో తనను పిలిచిన దేవుడు తనను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించినప్పుడు, భౌతిక సంబంధమైన సమస్త వస్తువుల చేత తనను బలపరిచినప్పుడు, సంతానం కొరకై ఇక నాకు సంతానం కలగదేమో, ఈయన పరివారములో ఉన్నటువంటి ఈ దాసుడే నాకు వారసుడు అని అనుకున్నప్పుడు, ఇతడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడని అప్పటికింకా సంతానము లేని సందర్భంలోనే దేవుడు తన దాసునికి వాగ్దానం చేసి నడిపించినటువంటి విధం గమనించుకుంటే, దేవుడు తన దాసుని బయటికి పిలిపించి ఆకాశ నక్షత్రాలను చూచి, సంతానము లేని సమయమునందు ఆకాశ నక్షత్రాలను లెక్కించటానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాడు. ఇది పిలిచిన వాని మాట. అయితే దేవుని పిలుపునందిన వాడు పిలిచిన వాని నమ్మెను. యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ నమ్మకం మీదనే పని జరుగుతూ ఉంది. నమ్మిన వారు విశ్రాంతిని అనుభవిస్తున్నారు. అందుకనే ఆయన గురించి దేవుడు అన్నాడు, అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మటం ఆకాశ నక్షత్రములంత సంతానము లేనివాణ్ణి నీకింత సంతానం చేస్తా అని అన్నప్పుడు నమ్మటం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు కనుక ఆ మాటకు తాను ఎలాగున నిబద్ధత చూపగలడో తన దాసునికి ఈ లేఖనములో నుంచే ఆయన చేసిన నిబంధన నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకిట్లు తెలియననగా, అంటే నేను నీకు సంతానము కలుగజేసి నిన్ను దీవించినప్పుడు నీవు గొప్ప జనాంగమైనప్పుడు అనేటువంటి మాటలు దేవుని ద్వారా విన్న తర్వాత ఇది నాకెలా తెలుస్తుంది అని దేవునితో తన సంభాషణ కొనసాగిస్తూ ఉండగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టెలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేవాది దేవుడు మానవునితో నిబంధన చేయటానికి ఆ దినములలో ఉన్నటువంటి ఒక నిబంధన క్రమాన్ని తన దాసుడు తన ఎదుటికి తీసుకొని రావాలని సెలవిస్తూ ఉన్నాడు. మంచిదండి. దేవుడు సెలవిచ్చిన రీతిగా పితరుడైన అబ్రహాము అప్పటికి ఆయన 3 ఏండ్ల
పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, తెల్లగువ్వ, పావురపిల్లను తీసుకుని వచ్చి అవన్నీ వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను, పక్షులను ఖండించలేదు అని లేఖనంలో చూస్తూ ఉన్నాం. అదే సందర్భమందు ఈ సిస్టమును గురించి మనం ఆలోచన చేస్తే, నీ సంతానము ఆకాశ నక్షత్రములంతా అలాగవునని సెలవిచ్చిన ఆ మాటను ఆయన నిబంధనగా మార్చటానికి, లేక నీ సంతానం, నీకు సంతానమే లేని సందర్భంలో నీ సంతానం ఇంత విస్తారంగా ఉంటుంది, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని దేవుడు తన దాసునికి చెలవిచ్చినప్పుడు ఆ మాట నెరవేర్పు కొరకు తానే ఖండముల మధ్య నడిచిపోయినటువంటి లేఖనం ఈ అధ్యాయం చివరిలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ నిబంధన అని అంటే, ఆనాటి దినాలలో 2 వ్యక్తులు దేనైనా ఒక విషయమై నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధనకు కట్టుబడి ఉంటామని తెలియజేయటానికి ఒక జంతువును నడుమకు ఖండించి దాని మధ్య ఇద్దరూ నడిచి వెళ్ళి నిబంధనను మీరిన పక్షంలో ఎవరు మీరుతారో ఆ వ్యక్తి ఈ విధంగా నడుమకు ఖండించబడతాడనేటువంటి ఆ దినాల యొక్క పద్ధతి దేవుడు అబ్రాహాము ఎదుటికి తీసుకుని వచ్చాడు. అందులో భాగంగానే 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏండ్ల మేక, వీటిని నడుముకు ఖండించి ఖండించిన సందర్భంలో ఇరువురు ఆ 2 ఖండించిన వాటి మధ్యన వెళ్ళాల్సినటువంటి సందర్భం. కానీ తాను వాగ్దానము చేసినటువంటి వాడు ఏమని వాగ్దానం చేశాడు? 12వ అధ్యాయములో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని సెలవిచ్చినటువంటి ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి, అనగా ఆయన సంతానములో భూలోక వంశములు, అందులో మనము సైతము ఉన్నాం. మనలను సైతము ఆయన ఆశీర్వదించటానికి, ఆ మాట నెరవేర్చటానికి తానే ఖండముల మధ్య నడిచిపోయినట్టుగా ఈ అధ్యాయము చివరిలో మనం చూస్తాం. 17వ వచనములో, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను అనే మాట. మనం ఇంకా దీని గురించి విస్తారంగా తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18, 19 వచనాలలో ప్రవక్త ద్వారా ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ పద్ధతిని గురించి మనం చదువుకోవచ్చు. అక్కడ ఎవరైనా నిబంధన లేక ఒడంబడికను మీరినట్లయితే ఆ విధంగా ఖండించబడతారని. కానీ బలవంతుడైనటువంటి దేవుడు మానవునితో నిబంధన చేయడం ఏమిటంటే, మాట వినని వారిలో నుంచి మాట వినువానిగా తాను పిలిచిన వానికి తాను కృప చూపుచు అందుకొరకై తనను తాను తగ్గించుకున్నవాడు. వాస్తవంగా అబ్రాము కూడా ఆ ఖండముల మధ్య వెళ్ళవలసి ఉంది, దేవుడు కూడా వెళ్ళవలసి ఉంది. కానీ దేవుడు తాను చేసిన వాగ్దానము, నిన్ను నన్ను రక్షించుటకు, నిన్ను నన్ను దీవించుటకు, ఆశీర్వదించుటకు, దీవించుట ఆశీర్వదించుట అనగా భౌతిక సంబంధమైన విషయాలకు మించి అదేమిటంటే తనతో నిరంతరము ఉండేటువంటి భాగ్యం, అది ఆశీర్వాదం, అది సమాధానం. తనతో నిరంతరము ఉన్నటువంటి స్థితిని కోల్పోయిన మనలను తిరిగి తనతో కలిపి, తనతో నివాసము, తనతో కాపురముండులాగున చేయటానికి, దేవుడు నెమ్మది కలిగినటువంటి స్థలములో మనల్ని ఉంచటానికి ఆయన తానే మాట వినని వారిలో నుండి మాట వినువానిగా అబ్రహామును బయటికి పిలిచినప్పుడు ఆయన్ను హెచ్చిస్తూ ఆయనకు చేసిన నిబంధనను ఈయన నిబద్ధత చూపుతూ ఉన్నాడు. తాను ఖండముల మధ్య వెళ్ళుచూ ఉన్నాడు. ప్రొద్దుగుంకి వేళ కటిక చీకటి పడేటువంటి సమయంలో ఆయన ఆ ఖండముల మధ్య నడిచిపోతూ ఏమన్నాడు? ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులు, కనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యబూషీలను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. నిబంధన చేసిన వాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పితరుడైన అబ్రహామునకు ఇస్సాకును అనుగ్రహించి, ఇస్సాకునందు
యాకోబులో నుండి యూదా, యూదాలో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు మానవాళి పాపముల కొరకై ఆయన మన కొరకు తన ప్రియకుమారుని అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఈ లేఖనాన్ని నేను మీ ఎదురు తీసుకొని రావడంలో ఉద్దేశం ఏమిటంటే, నా జీవితాలు ఏ 30-40 ఏళ్ళ కిందటివో లేకపోతే ఏ 100 సంవత్సరాల కింద చరిత్ర కలిగిన మనం, నీ గురించి నా గురించి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నిన్ను నన్ను ఆయనను గ్రహించకుండా యాత్ర ముగింప చేయటం ఆయనకి ఇష్టం కానే కాదు. మన జీవిత కాలంలో మానవులమైనటువంటి మనం మన జీవిత కాలంలో మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గ్రహించుకొని దేవుణ్ణి ఎరిగి ఒక మంచి తీర్మానం చేత ఆయన దేవుడని అంగీకరించి యాత్ర ముగించటం ఆయన చిత్తం. ఆ చిత్తం కొరకే దేవుడు తనను తాను నిబంధన చేసినప్పుడు ఏ విధంగా తాను తగ్గించుకున్నవాడై బలవంతుడైన వాడు బలహీనుని ఎదురుగా ఖండముల మధ్య నడిచిపోయిన రీతి నిన్ను నన్ను నరకము నుండి తప్పించటానికి తానే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన ఆయన యేసు క్రీస్తుగా శరీరధారి అయి నివసించిన ఆయన తండ్రి చిత్తమును సంపూర్ణముగా జరిగిస్తూ మనలను పాపముల నుంచి విడిపించటానికి లేఖనము చెబుతూ ఉంది. అందులో మత్తయి సువార్తలో రాయబడిన మాట, ఆయనే తన ప్రజలైన వారిని వారి పాపముల నుంచి విడిపించును. వారి పాపముల నుంచి విడిపించటానికి పితరుడైన అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం, ఆశీర్వదించుట అనే వాగ్దానం, దాన్ని నెరవేర్చటం, మన పాపం నుంచి మనల్ని విడిపించటానికి మన చేత కానిదని, మన వల్ల అయ్యేది కాదని. ఎందుకంటే మన పాపముల యొక్క భారం మన తలలకు పైగా మించిపోయిందనేటువంటి సత్యం ఆయన ఎరుగును గనుక దాని యొక్క పరిణామం లేక దాని అంతం ఏమిటంటే మరణం. ఆ మరణం నరకం నుంచి తప్పించటానికి ప్రతి మనిషి కొరకై దేవాది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక, దేవుని చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట వినని మానవుని మాట వినువానిగా సెలవిస్తూ తానే స్వయంగా లేఖనాల్లో పలికినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 5:24 ఆయన అంటాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట వినని మానవుని మాట వినున్నట్లుగా పిలిచిన దేవుడు అబ్రహామునందు, పితరుడైన అబ్రహామునందు, అబ్రహాములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన మాట విని, ఏం మాట వినాలి? వినే మాట దేవుని సంకల్పమును గురించిన మాట. మానవులమైనటువంటి మనం అనేక మార్లు మన సొంత స్వభావాన్ని గురించి ఆలోచన చేస్తే ఇప్పటికీ కూడా మాట వినని స్వభావమే. గమనించండి, మన చిన్నపిల్లలను సైతం మనము పెంచుతూ ఉండగా మనకు అర్థమయ్యే సంగతులు ఏమిటి? వారి అన్యం పుణ్యం ఎరగని జీవితాల్లో కూడా అంకెకురానితనం, మాట వినితనం ఇవన్నీ మనకు కనపడుతున్నాయి కదా. వారికి ఏమీ తెలియదు. ఎవరి దగ్గర నేర్చుకుంటారా? ఎవరి దగ్గర నేర్చుకోరు. కానీ మన రక్తంలో ఉన్నటువంటి స్వభావం, పాప స్వభావం, మాట విననితనం, బుద్ధి వచ్చినప్పుడు, పెరిగి పెద్దవారమైనప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అని పెద్దలు నేర్పగా పిల్లలు బుద్ధి కలిగి జీవించటానికి. అయితే లేఖనములో దాని గురించిన మూలం ఏమి చెప్తున్నాడంటే అది పాప సంబంధమైనది. దాని మూలం పాపం కనుక ఆ మూలాన్ని మనలో లేకుండా చేయటానికి దేవాది దేవుడే సంకల్పం కలిగి ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపుట ద్వారా మన ప్రతి మనిషిలో ఉన్నటువంటి మూలం పాపం, దాన్ని సమూలంగా తీసివేసి ఆ పాపము నుంచి విడుదలను కలుగజేసి విమోచింపచేయటం ఆయన ఉద్దేశం. ఆయన మనందరికీ కూడా దేవుని యొద్దకు చేరేటువంటి మార్గమై ఉన్నాడు. ఆయన
ఈ సంగతులనన్నిటినీ ముందుగానే బయలుపరిచి నిబంధనను దయచేసి వేల సంవత్సరాలు ఎదురు చూచి దీర్ఘశాంతము చూపిన వాడై ఈరోజు ఈ విధంగా ఈ సంగతులను మనుషులమైనటువంటి మనం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ద్వారా, ఒకరికొకరు చెప్పుకుంటూ ద్వారా, తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి తెలియజెప్పడం ద్వారా ఇప్పటికైనా మన హృదయాలలో దేవుని మాట వినడానికి అవకాశం ఇచ్చి, దేవుని మాట వినుట అనేటువంటి ఈ మంచి కార్యాన్ని మన హృదయాల్లో జరిగించుకొని ప్రభువునందు మనము నిత్యము నివసించు వారమై ఉండవలనని ఆయన సంకల్పమైంది. ఆయన మన నుంచి ఆశించేది తన మాట వినమని. ఇంకా ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తన్ను ఎందరు అంగీకరించునో వారికందరికీ 12వ వచనం, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అనే మాట చెప్తున్నారు. దేవుని పిల్లలగుటకు అధికారం, దేవుని పిల్లలం. మరి దేవుని మాట విన్నప్పుడు, అంగీకరించినప్పుడు దేవుని పిల్లలముగా చెబుతూ ఉన్నాడు. అంగీకరించిన సమయంలో దాని అర్థం ఏమిటి? మనము మనపై ఉన్నటువంటి లేక మనలో ఉన్నటువంటి పాప స్వభావానికి సంబంధించిన వారమే. ఆ స్వభావం యొక్క ఫలితమే ఇప్పుడు దాకా మనం సాక్ష్యం విన్నట్టుగా సొంత చిత్తాన్ని, సొంత ఆలోచనలు జరిగించుకోవటం, నేను చనిపోవాలి అనుకోవటం, ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి. అయితే వాటన్నిటి నుంచి తప్పించటం అనేటువంటిది దయగలిగిన తండ్రి యొక్క సంకల్పమయ్యింది. ఇంకా వాక్యంలో మనం చూస్తే 18వ వాక్యాన్ని కూడా నేను చదువుతున్నాను. ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుణ్ణి ఎవరైనా చూశారంటే ఎవరు చూడలేదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే దేవుణ్ణి కనుపరచాడు. ఎలాగునా అని అంటే, తండ్రి చిత్తమంతయు జరిగించటానికి ఈ లోకమునకు వచ్చిన ఆయన తన కాలము రాకపూర్వము 30 సంవత్సరాలు ఆయన కనుమరుగై ఉన్నాడు. అనగా సాధారణ జీవితం ఈ భూమి మీద ఆయన జరిగించి దేవుని రాజ్య ప్రకటనకు వచ్చినప్పుడు ఆయన లేఖనాలలో ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలన్నిటినీ నెరవేరుస్తూ బీదలకు సువార్త ప్రకటించటం ఈ రోజుది కాదు, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. ఆయన నలిగిన వారిని లేవనెత్తటం యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట. కుంటివారిని ఆయన లేవనెత్తటం, మూగవారిని మాట్లాడచేయటం, దృష్టి లేని వారిని దృష్టి కలిగినట్లుగా చేయటం, చెవిటి వారిని వినపడినట్లుగా చేయటం, ఇట్టి కార్యములన్నింటిని అనగా తనను గురించి 700 సంవత్సరాల క్రితమే సెలవిచ్చినటువంటి ప్రతి మాటను నెరవేరుస్తూ దేవుని రాజ్య సువార్తను 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రకటించి, తనను గురించి దేవుడు కలిగి ఉన్న సంకల్పం ఏమిటి? మానవాళి పాపమునంతా ఆయన తన ప్రియకుమారుని మీద వేసినప్పుడు దానిని సంపూర్ణంగా ఆయన అంగీకరిస్తూ తండ్రి చిత్తానికి లోబడి శ్రమ పెట్టబడుచు ఉండగా మౌనముగా సహించాడు. దూషింపబడుచు ఉండగా మౌనముగా ఓర్చుకున్నాడు. ఆయనను పిడిగుద్దులు గుద్దుచు ఉండగా ఓర్చుకున్నాడు. ఆయన తనతోటి వారు, తనతో సిలువ వేయబడిన వారు సైతము నిందిస్తూ ఉండగా, దూషిస్తూ ఉండగా, నీవు దేవుని కుమారుడవే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అనేటువంటి బాధకరమైనటువంటి వాటిలు వారు పలుకుతున్నప్పటికీ వాటన్నిటినీ కూడా మౌనముగా సహించినాడు. ఇంకా లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే 23వ అధ్యాయం 8వ వచనంలో, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగలను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీయూ ఇయ్యలేదు. ఆయనను తీర్పు తీర్చేటువంటి రాజు ఎంతో సంతోషపడి నన్ను ఎన్ని రకాలుగా సూచక్రియ చూపించు అని అడిగినప్పుడు ప్రభువు అన్నాడు, ఏమే గాని మౌనంగా మాట్లాడకుండా ఉన్నాడంట. ఏమే గాని మాట చెప్పకుండా. ఎందుకంటే తండ్రి చిత్తం ఆయన నెరవేర్చాలి. ఇష్టపడుతున్నాడు, సంతోషిస్తున్నా అతని యందు, అయినా బదులు పలకలేదు. కానీ
తనను నిందించిన వాడు, తనను దూషించిన వాడు, తనను రకరకాలుగా మాట్లాడినటువంటి సిలువ వేయబడినటువంటి దొంగల్లో ఒక వ్యక్తి ఇదే అధ్యాయంలోనే 43వ వచనానికి వచ్చినప్పుడు ఆయనను గ్రహించుకున్న పిదప ఏమిటి అతను గ్రహించుకున్నది? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదు. తాను గ్రహించుకున్నప్పుడు దాదాపు యేసుక్రీస్తు ప్రభు 9 గంటల నుండి సిలువ వేయబడి 12 గంటల వరకు ఆయన సిలువలో యాతన పడుచు పెద్దల చేతను, శాస్త్రుల చేతను, ఆ దారి వెంట వెళ్ళేటువంటి వారి చేతను, ప్రతి ఒక్కరి చేత దూషింపబడుతూ హింసింపబడుతూ ఉండగా ఇవన్నీ గమనించినటువంటి ఆ వ్యక్తి ఈయనలో ఏ దోషము లేకపోయినా కూడా ఎందుకు బదులు చెప్పటం లేదని ఆలోచన చేసినప్పుడు ఈయన నిజముగా లేఖనములలో రాయబడినటువంటి లోకరక్షకుడైన మెస్సియా, లోక పాపమునంతా తనపైన వేసుకోవటానికి దేవుడే మా నిమిత్తపై పంపించినట్టు దేవుని గొర్రెపిల్లాని గ్రహించినప్పుడు ఆయన ఎలుగెత్తి చెప్పగలిగినాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని బిగ్గరగా కేక వేసి చెప్పినప్పుడు ప్రభువు హేరోదు సూచక క్రియ చేయమన్నప్పుడు ఏం పలకలేదు, మౌనంగా ఉన్నాడు. కానీ తనను గ్రహించిన వారు తన గురించి మొరపెట్టినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని సెలవిచ్చాడు. ప్రియులారా, ఈనాడు ఈ దయగలిగినటువంటి సువార్తను, ఈ మాటలు మనకు వినిపించడంలో దేవుని అనాది సంకల్పం ఉందండి. ప్రతి మనిషి ఎడల ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనలను గురించి పితరుడైన అబ్రహాము దినములలోనే తనను తాను తగ్గించుకొని తాను ఒడంబడికను జరిగించువానిగా ఖండముల మధ్య తాను చిన్న చేసుకొని వెళ్ళాడు. ఈ రోజున మనందరి పాపాలను తన పైన వేసుకొని మోయటానికి ఆయన తన ప్రాణాన్ని, తన దేహాన్ని మనకిచ్చాడండి. ఆయన మనందరి నిమిత్తము సిలువలో వ్రేలాడి, మనందరి నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణ అవుతూ చెబుతూ ఆయన పలికిన మాటను కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. భూదిగంతాల వరకు ఈ మాటలు వినిపింప చేయాలి అన్నాడు. భూదిగంతాల వరకు అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ సత్యమును వినుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు ఏమి చేశాడనేటువంటి ఒక మంచి తీర్మానం ఏ మనిషిలో, ఏ వ్యక్తిలో కలుగుతుందో అతను అదే క్షణంలో లేఖనం చెప్పినట్టుగా మరణములో నుంచి నిత్య జీవంలోనికి దాటుకుంటూ ఉన్నాడు. విని కూడా విశ్వసించని కారణం చేత అనేకులు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ దినం ఈ విధంగా, ఈ రీతిగా తన యొక్క వాక్యాన్ని, తన ప్రేమ కలిగిన మనస్సును మనందరి ఎదుట ఆయన లేఖనాల్లోంచి ఉంచుతున్నాడు గనుక మనమందరము కూడా ఈ సంగతిని గ్రహించుకొని మన కొరకై ప్రాణం పెట్టిన నాథుడని, కేవలము నా నిమిత్తం నా పాపాన్ని తనపైన వేసుకొని నన్ను పరిశుద్ధునిగా, నన్ను నీతిమంతునిగా చేయటానికి, ఆయన నీతిని నాకు ఆపాదించటానికి నాకు మారుగా, నాకు బదులుగా ఆయన మరణాన్ని అనుభవించిన వాడని, ఆయనను మరణము బంధించి ఉంచడం అసాధ్యము కనుక ఆయన పునరుత్థానుడై ఆరోహణుడై మరలా రానై ఉన్నాడు. మరలా వచ్చినప్పుడు ఆయన కనికరము చూపడు. కానీ అప్పుడు సువార్త విన్నటువంటి వారినందరినీ కూడా లెక్క అడిగినప్పుడు ఆ సమయంలో ఇంకా కొంచెం సమయం ఇయ్యంటే మనకు వీలుండదు. ప్రియులారా, ఇప్పుడే సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూలం. ఇది రక్షణ దినం. ఆయన రాకకు పూర్వమే, ఆయన రాకమునిపే సమయం ఉండగానే, మనము జీవించి ఉండగానే, మనం మరణించిన తర్వాత ఏమీ చేయలేము. ఈ లోకంలో ఇంకా యాత్ర చేయుచూ ఉండగానే ఆయనను గ్రహించుకుందాం, రక్షకునిగా విశ్వసిద్దాం, నమ్ముదాం. లేఖన ఆధారాలను మనము కలిగిన వారమై ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని కార్యాలను తలపోసుకొని మనమందరం కూడా ఆయన కృపకు పాత్రులమై నిత్య నరకం నుంచి తప్పించబడి నిత్య జీవంలోనికి వెళదాం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడవు, నిత్య నివాసి, నిరంతర స్తోత్రార్హుడవైన మా దేవా, నీ ఘననామమునకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కనికరించి, మా కొరకై నాయన అలనాడు మా పితరుడైన అబ్రహాముతో నిబంధన చేసి, నిబంధన నెరవేర్పు కాలంలో 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభువా, నీవు మరొక
తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పాపం నుంచి విడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ రక్త ప్రోక్షణ మా పాపములకు క్షమాపణ కలగజేసి ఉంటుండగా తండ్రి, మాట వినని వారిలో నుండి మాట వినువారముగా మమ్మల్ని ఎంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పితరుడైనటువంటి అబ్రహామును నాయన మాట వినువానిగా నువ్వు ఎంచావు, పిలిచావు. ఆ వరుస క్రమములోనే మా పితరుడైన అబ్రహామునందు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించినందుకు, మాట వినుట ద్వారా దీవించినందుకు, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యమును దీవించండి, ఫలింపజేయండి. నీ కొరకై మమ్మల్ని అందరినీ సంసిద్ధులను చేయమని, నీ రాకడ కొరకు నాయన ఎదురు చూచుతూ నీ ఎదుట నీ వచ్చినప్పుడు ధైర్యముగా నిలబడుటకు శక్తి గలవారముగా మమ్మల్ని చేయమని, కరుణించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకు సమర్పిస్తూ ఈ మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని అందరినీ ఆదరించమని, ఫలింపజేయమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.